హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. మరి ఈరోజు అన్ని ప్రముఖమైనటువంటి దినపత్రికలలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి. ఇక ఫస్ట్ చూసినట్లయితే గురుకుల అభ్యర్థులకు 16 వరకు ఆప్షన్స్ అవకాశం అంటూ ఇచ్చారు. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు సొసైటీ ఎంపిక అనేది జోనల్ ఎంపిక ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో ఎంట్రీ చేయవచ్చని తెలంగాణ రెసిడెన్షియల్ ఏదైతే ట్రిప్ బోర్డు అయితే ప్రకటించిందండి. సో ఇంకా కూడా ఈ యొక్క ఆప్షన్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఫలితాలు కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే నోబెల్ పొందిన క్లాడియాకు ఆర్థిక నోబెల్. సో అమెరికా ఆర్థికవేత్తను వరించినటువంటి పురస్కారం. శ్రామిక శక్తిలో లైంగిక అంతరాలపై లోతుగా పరిశోధనలు చేసింది ఈమె. సో అందుకు గాను ఈమెకి క్లాడియాను గుర్తుపెట్టుకోండి. ఆర్థిక నోబెల్, అమెరికా ఆర్థికవేత్త అండి. కరెంట్ అఫైర్ బిట్ అవుతుంది ఇది. నెక్స్ట్, డిఎస్సి వాయిదా, అటు ఎన్నికలు ఇటు పరీక్షలు. సో ఎన్నికల షెడ్యూల్తో అభ్యర్థుల్లో ఆందోళన, మరి పరీక్షలపై సందేహాలు ఎన్నో అంటూ మనకు ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. బహుశా అసలు అంటే అదే తేదీలో మన ఎస్జిటి యొక్క పరీక్షలు ఉండడము, అదే రోజున పోలింగ్ ఉండడము దీనికి ముఖ్య కారణంగా కనిపిస్తుంది. అయితే ఆ ఎన్నికల పోలింగ్ డేటుకు అటు ముందు 4 రోజులు, తర్వాత 4 రోజులు ఎలాంటి పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం లేదు కాబట్టి సో దాదాపుగా వాయిదా పడేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. తొలి విడతలో 9,417 బీఈడి సీట్ల భర్తీ అని చెప్పేసి మనకు పేర్కొన్నారు. సో మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 14,267 కన్వీనర్ కోటా సీట్లు ఉండగా వాటిలో 9,417 సీట్లను మొదటి విడతలో అభ్యర్థులకు కేటాయించారనమాట. నెక్స్ట్, ఆర్థిక శాస్త్రంలో అమెరికన్ మహిళకు నోబెల్ పురస్కారం గెలుచుకున్నటువంటి 3వ మహిళగా క్లౌడియా గోల్డిన్. మహిళా కార్మిక లోకంపై తొలిసారిగా సమగ్రమైనటువంటి పరిశోధన చేసింది ఈమె. సో అందుకు గాను నోబెల్ బహుమతి రావడం అయితే జరిగింది. ఎస్, ఆ 4 ప్రశ్నలు తొలగించండి. అభ్యర్థులందరికీ 4 మార్కులు ఇవ్వండి. మళ్ళీ మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించండి. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పోటీ పరీక్షలపై ఎన్నికల షెడ్యూల్ ప్రభావం. సో టీచర్ల భర్తీ, గ్రూప్ 2 నిర్వహణపై కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఇది కానిస్టేబుల్ చూద్దామండి, అసలు ఏమైంది, ఏం సంగతి ఏందనేది. ఎస్, చూసుకుంటే మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలు తొలగించాలని చెప్పేసి హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. సో పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 4 మార్కులు కేటాయించాలని, ఈ మేరకు సమాధాన పత్రాలను పునర్మూల్యాంకనం చేసి మళ్ళీ ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి ఆదేశించింది. సో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టిఎస్ఎల్పిఆర్బి ఆగస్టు 30న తుదిరాత పరీక్ష నిర్వహించింది. ఈ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నాయని తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని మేఘావత్, ఓంకార్ సహా పలువురు అభ్యర్థులు ఆధారాలతో బోర్డుకు విజ్ఞప్తి చేశారు. బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు హైకోర్టులో 5 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పి మాధవి ధర్మాసనం విచారణ చేపట్టింది. సో పిటిషనర్ల తరపున రమేష్ చిల్లా, ఎన్ఎస్ అర్జున్ కుమార్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు వెలువరించినటువంటి మనీష్ ఉజ్వల్ తీర్పు ప్రకారము తప్పుడు ప్రశ్నలను తొలగించి వాటికి అభ్యర్థులందరికీ మార్కులు కేటాయించాలని, మళ్ళీ మూల్యాంకనం చేసి తుది ఫలితాలు విడుదల చేయాలని కోరారు. సో పలు ప్రశ్నలకు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం తప్పుగా చేశారని, దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం 23 ప్రశ్నలు తప్పుగా ఇచ్చారన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సాంకేతిక అంశాలకు అనువాదాలు అవసరం లేదన్నారు. సో విషయ నిపుణులతో పకడ్బందీగా ప్రశ్న పత్రం రూపొందించామని, ఫలితాలు సైతం
వెల్లడించినందున ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోరాదన్నారు. ఇరు వర్గాల వాదనలు మరి నమోదు చేసుకున్నటువంటి ధర్మాసనం 4 ప్రశ్నల విషయంలో మాత్రం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. ప్రశ్నాపత్రంలోని ఇక్కడ చూడండి, ప్రశ్నాపత్రం 57, 122, 130, 144 ప్రశ్నలు అనువాదం, ఇతర అంశాల విషయంలో తప్పుగా ఉన్నాయనేటటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఈ ప్రశ్నలను తొలగించాలని, అందరూ అభ్యర్థులకు 4 మార్కులు కేటాయించాలని ఆదేశించింది. సో కలిపిన అదనపు మార్కుల ప్రకారం పేపర్లను పునర్మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేయాలని తుది తీర్పు జారీ చేసింది. కాగా హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హడావుడిగా ఇప్పటికే పోలీస్ ఫలితాలు మరి విడుదల చేసి పరువు పోగొట్టుకున్నట్టయింది. సో 16,000కు పైగా కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మెయిన్స్ పరీక్షకు 2 లక్షల మంది అర్హత సాధించారు. బోర్డు నిర్ణయాల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, హైకోర్టు తీర్పుతో మరోసారి ప్రభుత్వ అసమర్థత బయటపడిందని అభ్యర్థులు విమర్శిస్తున్నారన్నమాట. సో ఇది మొత్తానికి సంబంధించినటువంటి విషయం అయితే కానిస్టేబుల్కి సంబంధించి. సో మళ్ళీ మెరిట్ మళ్ళీ ఫ్రెష్ జాబితా అనేది పెడతారు. సో పోటీ పరీక్షలపై ఎన్నికల ప్రభావం, షెడ్యూల్ ప్రభావం సో ఎట్లా ఉందంటే ఇక్కడ చూడండి, ఎన్నికల మనకు టీచర్ పోస్టుల భర్తీ, గ్రూప్ 2 నిర్వహణపై అనుమానాలు. సో నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్ పోస్టులకు పరీక్షలు, 30న అసెంబ్లీ పోలింగు. సో పరీక్షల రీషెడ్యూల్కు ఛాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నవంబర్ 3 నుంచి నామినేషన్లు, ఆ రోజే గ్రూప్ 2 పరీక్ష ఉండడం వల్ల ఇవన్నీ కూడా వాయిదా పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ప్రతి పేపర్లో కూడా అదే ఇచ్చారు. టీఆర్టీ పోస్టులు పెరిగేనా, రావుల రామ్మోహన్ రెడ్డి అన్న రాసినటువంటి లేఖ మనకు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. సో ఇప్పటికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో చూడాలి ప్రభుత్వం. తర్వాత ఆ 4 ప్రశ్నలు తొలగించి మూల్యాంకనం చేయండి అని ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు. తాజాగా జాబితా రూపొందించి నియామక ప్రక్రియ చేపట్టాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ఇక చూసుకోవచ్చు, సేమ్ అదే మ్యాటర్ ఉంది. మొత్తానికైతే మనం చదివినా కానీ అదే మ్యాటర్ ఉందండి యాజ్ ఇట్ ఈస్ గా. సో మొత్తానికైతే మళ్ళీ లిస్ట్ వస్తుంది. సో ఎవరు భయపడని అవసరం లేదు. ఎస్, ఇక్కడ చూడండి, మూల్యాంకనం చేయండి అదే ఇచ్చారు. ఒక అక్షరం అచ్చు తప్పబడిందని, అతిపెద్ద తప్పేమి కాదని ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరిస్తూ ప్రశ్నపత్రంలో 122, 130, 144 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించారు. జతపరచము అంటూ ఇచ్చిన 122వ ప్రశ్నలో రాళ్లలో రకాలు అవి వేరుపడే విధానం గురించి ఇచ్చారని చెప్పేసి, ఇక సేమ్ గదే ప్రశ్న అండి. మొత్తానికైతే గ్రూప్ 2 పరీక్షలకు ఎన్నికల గండం అంటూ ఈనాడు పేపర్లో రావడం జరిగింది. షెడ్యూల్ మేరకు నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహణ సాధ్యాలపై కమిషన్ కసరత్తు చేస్తుంది. వాయిదా వేస్తే డిసెంబర్లో నిర్వహిస్తారంట మళ్ళీ గ్రూప్ 2. సో టీఆర్టీ, ఎస్జిటి పరీక్షల పైన కూడా ప్రభావం అయితే పడనున్నదనమాట. సో మొత్తానికైతే వీటి మీద అన్ని ఎప్పుడు రీషెడ్యూల్ అయితే ఏంటి అనేది మరి తొందరలోనే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, త్వరగా నిర్వహించాలనుకొని ఒకవేళ నిర్వహించినా కానీ ఈ టీఆర్టీని ఆన్లైన్ విధానంలో నిర్వహించున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి మొదలైంది. సో ఈ నెల 21 వరకు గడువు ఉందన్నమాట. సో 2 నుంచి 2.5 లక్షల మంది పోటీ పడతారని చెప్పి అంచనా వేస్తున్నారు. సో పరీక్షలను నవంబర్లో నిర్వహించకుంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టీసీఎస్ అయాన్ అప్పట్లోనే స్పష్టం చేసినట్లు తెలిసింది. సో ఫిబ్రవరిలో నిర్వహిస్తే వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచేటటువంటి సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి కాదని విద్యాశాఖ భావించింది. సో దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబర్లోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. సో ఆ సమాయత్తమైందని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడితే గనక మళ్ళీ ఫిబ్రవరిలోనే జరుపుతారని తెలుస్తుంది. ఒకవేళ వాయిదా పడితే గనక టీఆర్టీ ఎగ్జామ్స్ అన్ని కూడా ఫిబ్రవరి వరకు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. సో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మంచి సిలబస్ పెరిగింది కాబట్టి మంచి సమయం దొరికింది అని అనుకోవాలి మనమే, రైట్. పోస్టులు ఎట్లాగో పెంచారు, కనీసం పెంచినటువంటి సిలబస్ ని కొంచెం ప్రిపేర్ అయ్యి రాసేటటువంటి అవకాశం దక్కింది అనుకోండి. ఎస్, గ్రూప్ 2 వాయిదా మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. డిఎస్సి, ఎస్జిటి ఎగ్జామ్స్ కూడా ఎన్నికల షెడ్యూల్తో పరీక్షల తేదీల్లో మార్పులు. సో రీషెడ్యూల్ కు కసరత్తు చేస్తున్నటువంటి టీఎస్పీఎస్సి విద్యాశాఖ ఎన్నికల తర్వాతే పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం. సో డిఎస్సి పరీక్షలు కూడా డౌటే. ఇక్కడ చూడండి, అసెంబ్లీ ఎన్నికల ప్రభావం డిఎస్సి ఎగ్జామ్ పైన పడనున్నది.
సో స్టేట్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. సో నవంబర్ 20 నుంచి 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షల తేదీలు మారేటటువంటి అవకాశం అయితే ఉంది. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ఆ తేదీకి ముందు 4 రోజులు, తర్వాత 4 రోజుల పాటు ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టేందుకు అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగేటటువంటి ఎస్జిటి పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తుంది. దీంతో పాటు డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగేటటువంటి డిఎస్సి మైనర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడనున్నాయి. సో అయితే వీటన్నిటిపైన త్వరలోనే మనకు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మనకు కొత్త షెడ్యూల్స్ ఒకవేళ ప్రభుత్వం పెట్టాలనుకుంటే గనక మనకు నెక్స్ట్ 2 డేస్లో మొత్తం తెలిసిపోతుంది దీనిపైన. ఎస్, ఆ 4 ప్రశ్నలను తొలగించి మళ్ళీ మూల్యాంకనం చేయండి. ఆ తర్వాతే సెలెక్టెడ్ అభ్యర్థుల లిస్టును ప్రకటించండి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది ఈరోజు. ఎస్, నమస్తే తెలంగాణలో కూడా ఆ 4 ప్రశ్నలను తొలగించాకే మూల్యాంకనం, ఆ తర్వాతే నియామక ప్రక్రియ. సివిల్ కానిస్టేబుల్ పోస్టులపై హైకోర్టు తీర్పు. డిఎస్సిపై ఎన్నికల ఎఫెక్ట్. పోలింగ్ రోజే ఎగ్జామ్ ఉంది. సో పరీక్ష తేదీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందట. సో మనకు ఏదో ఒక డేట్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది, రీషెడ్యూల్ డేట్. లేదంటే ఒకటి